వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వికారాబాద్ జిల్లాకు అసెంబ్లీ బడ్జెట్లో మొండి చూపు. వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల నిధులు కేటాయించాలి. కేంద్ర ప్రభుత్వం కొరత లేదని ప్రజలకు నమ్మబలుకుతోంది. జీవో 95తో రియాలిటీకి మేలు స్వాగతించిన నారెడ్కు ప్రతినిధులు. సో ఈ రోజున జీవో నెంబర్ 95 ఏదైతే గవర్నమెంట్ ఇష్యూ చేసిందో దాని మీద ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాలన్న ఉద్దేశంతో ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ను ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే గత 2 సంవత్సరాల నుండి రియల్ ఎస్టేట్ కొంచెం డల్గా ఉంది, లేదా రకరకాల ఊహాగానాలు, రకరకాల చర్చలు జరుగుతూ వస్తున్నాయి. బట్ వాటన్నిటికీ భిన్నంగా హైదరాబాద్లో ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ కోసం గవర్నమెంట్ తీసుకున్నటువంటి కొన్ని వాటిలలో గత 1 month 1.5 month నుంచి కనుక చూసుకుంటే మాకు కంటిన్యూస్గా ఒక 7 మీటింగ్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ తోటి జరిగాయి. అయితే సీఎం గారితో కానివ్వండి, లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ MUNDD అండ్ అదర్ అఫీషియల్స్ తోటి. వాటిలలో మనం చూసుకుంటే అసలు హైదరాబాద్ గ్రోత్కు అంటే ఏదో టెంపరీగా బిల్డర్స్కి బెనిఫిట్ అనో ఇంకోటో అనేది కాకుండా హైదరాబాద్ గ్రోత్ స్టోరీని మనం ఎలా ఒక పోర్ట్రే అంటే ఒక బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ లాగా మనం ఎలా చూడాలి అనుకుంటున్నప్పుడు ఆ లాంగ్ టర్మ్ దాంట్లో కోర్ ఏరియాను మర్చిపోయి మనం ఓన్లీ న్యూ ఏరియాస్ గ్రోత్ ఏరియాస్ అని చెప్పేసి మనం అనుకుంటూ కూర్చుంటే కాదు. బట్ కోర్ ఏరియాలో కూడా మనకి ఎలాంటివి ఉండాలి అండ్ ఫ్యూచర్లో వచ్చే ఏరియాలో ఎలా ఉండాలి అండ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏదైతే ఉన్నాయో మూసీ రివర్ ఫ్రంట్ కానీ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ మన త్రిబుల్ చుట్టుపక్కల రావాల్సినటువంటి డెవలప్మెంట్ కానీ అండ్ అలాంగ్ విత్ దట్ మన మెట్రో రైలుకి సంబంధించింది కానీ ఇవన్నీ కావాలనుకుంటున్నప్పుడు మనకు ఎక్స్పాన్షన్స్కు కూడా బాగుండాలి. అండ్ సిటీ అనేది ఇది ఓల్డ్ సిటీ ఇదంతా కూడా ఇంకా స్లమ్ లాగా ఉండిపోతుంది, కొత్తగా ఏదో బయటికి వెళ్ళని కాకుండా ఉండే ఒక కొత్త ప్రణాళికతోటి వాళ్ళు చాలా డీప్గా చేసి అంటే ఒక్కొక్క వారం అయితే మేము 2 సార్లు 3 సార్లు కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ని కలవడం జరిగింది. దాని తర్వాత ఫైన్ ట్యూన్ చేసినటువంటి జీవోని మనం చూసాం. అంటే సిటీ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక 2-3 కలిసి చక్కగా ఒక మంచి కట్టుకోవాలన్నప్పుడు వాళ్లకు ఫైనాన్షియల్ వ్యాబిలిటీ అండ్ వాళ్ళకి అడిషనల్గా ఫ్లోర్స్ ఇచ్చేటువంటి అవకాశం ఇక్కడ మనకు కనపడుతుంది. అలాగే మనకు సిటీలో హైరైజ్ బిల్డింగ్ను కూడా డిఫైన్ చేస్తూ ఇంతకుముందు మనకు మనకి ఏదైతే ఫ్లోర్ రైజ్ అంటే ఈవెన్ 10 floors కూడా మన హైరైజ్ కింద ఉండేది. బట్ ఇప్పుడు మనకు చాలా క్లియర్గా మనం కనుక తీసుకుంటే ఇది లేదు, హైరైజ్ అనేది మనకు ఓన్లీ 17-18 floors వస్తే కానీ మనకు హైరైజ్ అనేది లేదు అనేది ఇక్కడ చాలా క్లియర్గా డిఫైన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇంతకుముందు 10% TDR మనం తీసుకోవాలనుకుంటే ఈ రోజున మనం 3% తోటే మనం తీసుకునేటువంటి అవకాశం ఇక్కడ కనపడుతుంది. సో అంటే లోడింగ్ చాలా తక్కువ అయిపోతుంది అండ్ కాస్ట్ మిడిల్ క్లాస్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. అండ్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ బిల్డర్స్కు సీరియస్గా ఇనిషియల్గా క్యాపిటల్ ఇంటెన్సివ్ అయినటువంటి బిజినెస్ ఇది. మనం ఆల్రెడీ ల్యాండ్ కొన్నా లేదా డెవలప్మెంట్ మీద తీసుకున్నప్పుడు పర్మిషన్స్ తీసుకుంటున్నప్పుడు మళ్ళీ TDR మీద కూడా ఇన్వెస్ట్ చేయాలంటే చాలా వెసులుబాటు ఉండే పరిస్థితి కనపడుతుంది ఇక్కడ. వీటన్నిటికీ మార్గాన్ని సుగమం చేస్తూ హైదరాబాద్కు ఒక డోర్స్ ఓపెన్ చేసినట్టుగా హైదరాబాద్కు ఇంకా మీకు కొంతకాలం వరకు మనం ఎలాంటి ఆలోచన లేకుండా నిర్భయంగా చేసుకునేటువంటి పద్ధతిలో మనకి కొత్త జీవో అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా ఇది హైదరాబాద్ గ్రోత్ కానీ అది గవర్నమెంట్ అలాంగ్ విత్ దట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏదైతే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కానీ కోర్ ఏరియా డెవలప్మెంట్కి పెట్టుకున్నటువంటిది కానీ వీటన్నిటి మీద కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్. అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు నిశ్చింతగా నిర్భయంగా మనం మంచి బెటర్ హౌసెస్కి వెళ్ళడానికి అవకాశం కల్పించేటువంటి ఇది మనకి కనపడుతుందండి. ఈ మధ్య కాలంలో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్యన జరుగుతున్న ఈ ఘర్షణలో మరి ఆంబోతుల కొట్లాటలో లేగదూడలు నలిగిపోయినట్టు ఇవాళ సామాన్యులు సమిధలవుతా ఉన్నారు. మన భారతదేశంలో ఇవాళ 1 కాదు 2 కాదు దేశవ్యాప్తంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా దిగువ మధ్యతరగతి ప్రజలు ఈ ఉజాలా పథకం అని పెట్టి మరి సిలిండర్లు ఇంటింటికి ఇస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏదైతే గతంలో స్కీమ్ తెచ్చిందో దానికి అనుగుణంగా దాదాపుగా చాలా పెద్ద ఎత్తున సిలిండర్లు తీసుకున్నారు. అట్లాగే మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి మేము 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పి నమ్మబలికి ఇవాళ వారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నమ్మి కూడా లేని వాళ్ళు కూడా తీసుకునే పరిస్థితి.
కానీ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇవాళ ఎల్పిజి గోడౌన్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇవాళ అంతటా కూడా చాంతాడంత లైన్లు, ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితులు ఇవాళ నెలకొని ఉన్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏమో పార్లమెంట్లో అడిగినా, పార్లమెంట్లో మాట్లాడినా, బయట మాట్లాడినా ఏ కొరత లేదు, మేము చూసుకుంటున్నాము, మేము మేనేజ్ చేస్తాము అని వారు చెప్తా ఉన్నారు, నమ్మబలుపుతా ఉన్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మాట్లాడినా, ప్రధానమంత్రి మాట్లాడినా ఏమీ లేదు, అంతా బాగానే ఉంది అని విశ్వాసాన్ని కల్పించే విధంగా వారు మాట్లాడుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అట్లా లేవు. వాళ్ళ ఏ గోడౌన్ కాడికి పోయినా భారీ క్యూ లైన్లు, భారీగా ప్రజలు ఆందోళనలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్రం సహకరించట్లేదు, సప్లై లేదు, ఇబ్బంది ఉంది, కేంద్రం ఏమీ చేయలేకపోతే మేమేం చేస్తాము, పెట్రోలియం శాఖ మరి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. సంఘం చారిటబుల్ ట్రస్ట్ శివరాత్రి ఐలమల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం ఏంటి అంటే, మేము 119 ఎమ్మెల్యేలకు 104 మందికి మేము వినతి పత్రాలు అందించినాం. ఆయనను బడ్జెట్ సమావేశాలలో ఏ ఒక్కరు కూడా మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడలేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మంత్రిని మేము కలిసినాం. మా బీసీ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ను కూడా కలిసినాం. ఆయనను ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ పిసిసి అధ్యక్షుడు బి మహేష్ గౌడ్ గారిని కూడా కలిసి మా బాధలు చెప్పుకున్నాం. ఆయనను మాకు ఎలాంటి స్పందన రావట్లేదు. మమ్మల్ని ఎందుకు గుర్తిస్తలేరు అని మేము ఈరోజు మీ మీడియా ముందుకు రావడం జరిగింది. ఈ విషయంలో ఏం జరుగుతుంది అంటే, మేనిఫెస్టోలో పెట్టినటువంటి మా కులానికి సంబంధించిన కార్పొరేషన్ పెట్టి సరి అయిన బడ్జెట్ పెడతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మేనిఫెస్టోలో లేనటువంటి 18 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి చైర్మన్లను నియమించింది, వారికి బడ్జెట్ పెడుతుంది. మరి మాకు మేనిఫెస్టోలో పెట్టినటువంటి మా కులానికి ఎందుకు పెట్టట్లేరు? మేము కూడా ఈ శివరాత్రి ఐలమల్లు గారి ఒడ్డేరు సంఘం చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ తెలంగాణలో 144 మంది సర్పంచులు ఉన్నారు, 1200 మంది వార్డు మెంబర్లు ఉన్నారు. ప్రతి మండలానికి, గ్రామానికి, జిల్లాలకు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు ఉన్నారు. రాష్ట్రం లెవెల్లో కార్మిక సంఘం ఉంది, ఉద్యోగ సంఘం ఉంది, మహిళా సంఘం ఉంది. మొత్తం 23,000 మంది ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము పనిచేస్తున్నాం. 23,000 మంది అధికారులమే పనిచేస్తున్నాం. ఈ తెలంగాణలో 12,777 గ్రామాలు ఉంటే 7,700 గ్రామాలల్లో మా యొక్క సంఘం ఉంది. అన్ని గ్రామాలలో అధ్యక్షులు ఉన్నారు. అన్ని రకాలుగా మేము ఉన్నాం. అయినా మమ్మల్ని ఏ ఒక్కరిని కూడా పిలిచి ఒక 2 నిమిషాలు మాట్లాడలే. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ మేము కూడా కార్యకర్తలమే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమే అయినప్పటికీ కూడా మాకు ఏడ కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడకపోతే మేము ఈ తెలంగాణలో ఉన్నటువంటి మూలవాసులమైన ఒడ్డెర్లము గతించిన సంవత్సరాల పూర్వము ప్రతి కట్టడంలో మా పితరులు, మా తాత ముత్తాతలు పనిచేస్తేనే ఆ కట్టడాలు జరిగినాయి. గోల్కొండ కావచ్చు, చార్మినార్ కావచ్చు, పురాతన కట్టడాలు, నాగార్జున సాగర్ లాంటి పురాతన కట్టడాలలో మా యొక్క ముఖ్య పాత్రలే ఉన్నాయి. ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక బిల్డింగ్ కట్టాలన్నా మొట్టమొదట మా కులానికి సంబంధించిన, మా వృత్తికి సంబంధించిన పారకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సోదరులకు నమస్కారాలు తెలియజేస్తూ, నాతో పాటు ఈ యొక్క ప్రెస్ మీట్లో పాల్గొంటున్న మా సీనియర్ నాయకులు శేఖర్ రెడ్డి గారు, అలాగే మున్సిపల్ కోఆర్డినేటర్ వేణుగోపాల్ గారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుభాన్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీ మల్లికార్జున్ గారు, నరసింహులు గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఆ బడ్జెట్ అంకెల గారడి, మాటల గారడి తప్ప అందులోపల ప్రజోపకారమైనటువంటి హద్దులు ఏం లేవు. మరి ప్రభుత్వం ఎంతసేపు ఎలక్షన్స్కు ముందు ఒక మాట, ఎలక్షన్స్ అయిన తర్వాత, అధికారం చేపట్టిన తర్వాత ఒక మాట అనే విధంగా నడుస్తుంది. మరి ఎలక్షన్కు ముందు మనం అందరం చూసినాం, 6 గ్యారంటీల పేరిట ప్రజల ఓట్లు దండుకోనికే మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే 6 గ్యారంటీలు ఒక బాండ్ రూపంలో ఇచ్చి ఆ 6 గ్యారంటీలను కూడా ఈరోజు నెరవేర్చలేదు. మనందరికీ తెలుసు 6 గ్యారంటీలు
మొదటిది అందులో మహాలక్ష్మి అనే ఒక గ్యారంటీని పెట్టారు. ఆ గ్యారంటీ లోపల 3 మళ్ళా సబ్ డివిజన్స్ ఉన్నాయి. మహాలక్ష్మి మహిళకు నెలకు 2500 ఇవ్వాలన్నట్టు ఒకటి, 500 గ్యాస్ సిలిండర్ ఒకటి, ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఒకటి. ఇవి 3 పెట్టారు. కానీ మనం అందరు చూడనికే ఆర్టీసీ ఉచిత ప్రయాణం తప్పిస్తే 2500 కానీ గ్యాస్ సిలిండర్ 500 కానీ మీరు ఎవరిని అడిగినా పబ్లిక్ మాకు వస్తలేదా అని చెప్తున్నారు. ఎవరికి కూడా రాలేదు. మరి బడ్జెట్ ఇది 3వ బడ్జెట్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, కనీసం ఆ 6 గ్యారంటీల కన్నా గ్యారంటీ ఇస్తుంది అనేటువంటిది ఆశతో పబ్లిక్ ఎదురు చూస్తుంది. కానీ ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.